హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నళిని ధూళిపాల. ఈరోజు ఏం కర్రీ అనుకుంటున్నారా? ఈరోజైతే మనం పనసపొట్టు కూర ఎలా తయారు చేయాలో చేసేద్దాం. పనసపొట్టు తెలుసు కదా మనందరికీ, దాంతో కర్రీ ఎలా చేయాలో మీకు చేస్తాను. ఇంక స్టార్ట్ చేసేద్దామా? వచ్చేయండి. ముందుగా మనం లేతగా ఉన్న పనసపొట్టుని తీసుకోవాలి. లేతగా ఉన్న పనసపొట్టు అయితే మనకి కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది. అదే ముదిరిదైతే మనకి పంటికి అంటుకుపోవడం జరుగుతుంది. కాబట్టి మనం తెచ్చుకున్న పనసపొట్టుని శుభ్రంగా ఇలా వాటర్లో కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకోండి, స్టీల్ స్ట్రైనర్ తీసుకోండి. దాంట్లో మనం ఇప్పుడు కడుక్కున్న పనసపొట్టునంతా వేసి వడగట్టుకోండి. ఇలా వడగట్టుకోవడం వల్ల వాటర్ ఫిల్టర్ అవ్వడమే కాకుండా దాంట్లో ఉండే రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటే అందులోనే ఉండిపోతుంది. మనకి పనసపొట్టు పైకి శుభ్రంగా వస్తుంది. దీని తర్వాత వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పనసపొట్టుని ఒక గిన్నెలోకి తీసేసుకుని పనసపొట్టు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోండి. మునిగేంత వరకు మాత్రమే చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ పోయొద్దు. మునిగితే చాలు పనసపొట్టు ఉడకడానికి. నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద పనసపొట్టును ఉడకబెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత డీప్ ఫ్రై అనే ఆప్షన్లో హీట్ వచ్చి 500 దగ్గర నేను ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఓ పక్కన పనసపొట్టు ఉడుకుతోంది. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుని దానికి సరిపడ పోపు, అల్లం, పచ్చిమిర్చి తరుక్కుందాం. వచ్చేయండి. నేను 1/2 kg పనసపొట్టుని తీసుకున్నాను. 1/2 kg పనసపొట్టుకి మీకు 50 grams చింతపండు సరిపోతుంది. వాటర్లో నానబెట్టుకోండి. దాని తర్వాత అల్లం, పచ్చిమిర్చి సన్నంగా తరుక్కుని ఒక పక్కన ఉంచుకోండి. ఈ లోపు మనం పనసపొట్టు ఉడికిందో లేదో చూద్దాం. వచ్చేయండి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చిన్నగా పనసపొట్టుని తీసుకుని నొక్కితే మెత్తబడుతుంది. ఇక మెత్తబడితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, మనకు పనసపొట్టు అయితే ఉడికిపోయింది, రెడీగా ఉంది కర్రీ చేయడానికి. లాస్ట్ 2 or 3 minutes నేను ఇండక్షన్ స్టవ్ మీద 800 degrees దగ్గర పెట్టాను. ఇప్పుడు మనం పనసపొట్టు ఉడకపెట్టుకున్నాం కదా, అది మనం స్ట్రైనర్లో మళ్ళీ వడగట్టుకోవాలి. హాట్ వాటర్ తీసేసి పనసపొట్టుని అలా ఒక 5 minutes ఉంచితే విడివిడిగా బాగుంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ స్టీల్ స్ట్రైనర్ తీసుకుని పనసపొట్టుని వడగట్టేసుకోండి. ఇప్పుడు మనం పనసపొట్టు కూరలోకి పోపు ఏమేమి కావాలి, దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఎంత తీసుకోవాలి, ఇంకా ఏమేమి వేయాలో మీకు చెప్తాను. 3 tablespoons వేరుశనగ గుళ్ళు, 2 tablespoons పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అయితే ఒక 4-5, ఆవాలు అయితే 1 spoon, మినపప్పు 1 spoon, జీలకర్ర అయితే 1/2 spoon. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం కూడా సిద్ధం చేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పును కూడా తీసుకున్నాను, సగం సగంగా కట్ చేసుకున్నాను. పనసపొట్టు కూరకి కావాల్సిన ప్రిపరేషన్ జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. వచ్చేయండి. ఇప్పుడు ఈ పనసపొట్టు కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవ పెట్టడం. పనసపొట్టు కూరకి ఎప్పుడు రుచి వస్తుందంటే ఆవ పెడితేనే మనకి రుచి వస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. రోట్లో దంచాలి, రోట్లో దంచితేనే మనకి రుచిగా ఉంటుంది. మిక్సీలో కంటే ఈ రోకల్లో వేసి దంచితేనే మనకి రుచి. అందులో ఏమేమి వేయాలో మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం 1/2 tablespoon ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 spoon రాళ్ళుప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. దీని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని సపరేట్ చేసేసుకోండి. దాని తర్వాత ఒక పాన్ పెట్టుకుని హీట్ చేసుకుని 2 tablespoon ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ పల్లీలు వేయించుకోండి. దాని తర్వాత మాత్రమే జీడిపప్పు వేసి వేయించుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వరుసగా వేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. నెమ్మదిగా వేయించుకోండి. ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు ఒక 2 spoons వేయండి. దాని తర్వాత ఒక 2 tablespoons సాల్ట్ వేయండి. చింతపండు కాబట్టి పులుపుకు ఉప్పు పడుతుంది. దాని తర్వాత 1 tablespoon కారం వేసుకోండి. నెమ్మదిగా మనం తయారు చేసుకున్న ఉడకపెట్టుకున్న పనసపొట్టును కూడా వేసి అటు ఇటు నెమ్మదిగా కదుపుకుంటూ రండి. స్టవ్ కట్టేశాక మాత్రమే మనం రోట్లో దంచుకున్న ఆవను కలపాలి, ఆవ ముద్దని కలపాలి. మనందరం ఎంతో ఇష్టంగా తినే పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. పనసపొట్టు ఆవ పెట్టి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇందులో చింతపండు వేసాం కదా, ఆవ కూడా పెట్టాము, చింతపండు వేసాము. సో టేస్ట్ చాలా బాగుంటుంది. పనసపొట్టు కూర అంటే ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.